హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఈ వీడియో అయితే చెప్పాలంటే చాలా చిన్నదేలేండి. ఈ వీడియోలో నేను బోనాలు ఏం చేస్తాను, ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. తమ్నైల్లో చూసే ఉంటారు, బోనాలు అంటే మన ఆంధ్ర వాళ్ళకి బోనాల గురించి పెద్దగా తెలియదు కదా. మరి మీరేంటి బోనాలు అంటున్నారు అని మీరు అనుకోవచ్చు. దాని గురించి చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పొద్దున్న అయితే లేచేసి నేను ఇంట్లో అయితే చక్కగా ఇట్లా దీపం అయితే పెట్టేసుకున్నానండి. ఇదైతే మనం ఎప్పుడు కంపల్సరీ కదా, ఏ పండుగ అయినా ఏదైనా సరే ఇంట్లో నిత్య దీప ఆరాధన అయితే కంపల్సరీగా చేసుకుంటారు. బయట అంతా క్లీన్ చేసేసి కొంచెం వేపాకులు తెచ్చేసి దూరానికి కట్టేసి బయట ముగ్గు పెట్టుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇల్లంతా తడి క్లాత్తో ఒత్తేసి అయితే ఇట్లా చేసుకున్నాను. అండ్ బోనాలు విషయానికి వస్తే, నేను బోనాలు అంటే ఇంకేం కాదండి, మన ఆంధ్ర వైపు అంటే శ్రీకాకుళం వైపు ముర్రాట అంటారు. అమ్మవారికి ముర్రాట వేస్తున్నాం అంటారు. సో అదేనండి బోనాలు అంటే. నేను బోనాలు ఏం చేయను. అమ్మవారికి పసుపు కుంకుమ తాంబూలం గాజులు చీర కొబ్బరికాయ ఇవన్నీ పెట్టేసి ఇలా చెంబుతో పసుపు నీళ్ళు లో కొంచెం ఫ్లవర్స్ వేపాకులు వేసి అమ్మవారి దగ్గరికి పట్టుకొని వెళ్ళి అమ్మవారికి సమర్పిస్తాం అంతే. యాక్చువల్గా ఇది మా మమ్మీ ఎవ్రీ ఇయర్ ఆషాఢంలో కాదు, శ్రావణంలో కానీ మాఘమాసంలో కానీ చేసేవారనమాట. అంటే దొడ్డమ్మ వాళ్ళు, పిన్ని, మమ్మీ వాళ్ళు అందరూ చేసేవారు. ఇప్పుడు నేనంటే ఊరు వెళ్ళి అయితే చేయలేను కదండి. స్పెసిఫిక్గా దీనికోసం నేను ఊరు వెళ్ళి అయితే చేయలేను. సో అందుకని నాకు యాక్చువల్గా బోనాలు అంటే తెలీదు. మ్యారేజ్ అయ్యాక మేము ఖైరతాబాద్లో ఉండేటప్పుడు బోనాలు అనేది చాలా గ్రాండ్గా చేసేవారు. చాలా అంటే చాలా బాగా చేసేవారండి. ఎందుకంటే అక్కడ అంతా తెలంగాణ వాళ్ళే ఉండేవారు. ఇక్కడ నిజాంపేటలో అంటే అసలు చాలా తక్కువ. ఇప్పుడు అసలు ఎప్పుడు బోనాలు వచ్చి వెళ్ళిపోయా కూడా ఎవరికి తెలియదు అనమాట. చాలా తక్కువ ఇక్కడ. ఎందుకంటే మ్యాక్సిమం పీపుల్ ఆంధ్ర వాళ్ళు కనుక ఇక్కడైతే చాలా తక్కువగా చేస్తారండి. కొన్ని స్పెసిఫిక్ టెంపుల్స్లోనే చేస్తారు అంతే. సో నేను ఖైరతాబాద్లో ఉండేటప్పుడు చూస్తాను అనమాట. అసలు ఏంటి బోనాలు అంటే తెలంగాణ స్టైల్ బట్టి చాలా మంది చేసేవారు అక్కడ వాళ్ళు. నేను ఏమనుకున్నానంటే నాకు అదంతా తెలియదు. నేనైతే ఏదైనా అమ్మవారే కదా, ఇప్పుడు నేను ఊరెళ్ళి ఎవ్రీ ఇయర్ చేయడానికి కుదరదు కనుక అదే ఆషాఢంలో నేను అమ్మవారి దగ్గరికి ఇలా మన వైపు ముర్రాట్ అంటారు కదా, పట్టుకొని వెళ్ళి పసుపు కుంకుమ చీర ఇవన్నీ సమర్పిస్తానని అనుకున్నాను. ఇది నాకు బోనాల రోజే కాకుండా నాకు మేబీ ఆషాఢంలో కుదరపోతే శ్రావణంలో అయినా కార్తీకంలో అయినా ఏదో ఒక నెల అయినా ఇస్తానండి. బట్ ఎవ్రీ ఇయర్ ఇవ్వడం అయితే కంపల్సరీ. మేబీ నాకు ఇక్కడ గుడుల్లో కుదరకపోతే పెద్దమ్మ తల్లి టెంపుల్లో అయినా ఇస్తాను. అక్కడైతే ఓన్లీ చీర ఇవే పసుపు కుంకాలు వెళ్ళండి. ముర్రాట్ అంటే అంత దూరం పట్టుకుని అయితే వెళ్ళడం అవ్వదు కదా. సో ఈ విధంగా అనమాట. బోనాలు అంటే బోనాలు కాదు, మన వైపు మామూలుగా అమ్మవారికి అంటే మంచి జరుగుతుందని ఎవ్రీ ఇయర్ అలా ముర్రాట వేస్తాము కదా. సో అదే విధంగా నేను చేస్తాను. ఇది బోనాలు అయితే నేను చేయలేండి, ఎందుకంటే నాకు ఆ పద్ధతి తెలియనప్పుడు నేను చేయకూడదు. మన చిన్నప్పటి నుంచి మనం ఏం చూస్తున్నామో అదే. ఎందుకంటే ప్లేసెస్ చేంజ్ అయినా సరే దేవుళ్ళు ఆ దేవుళ్ళే కదండి. ఇక్కడ ఇంటి దగ్గర ఒక అమ్మవారు టెంపుల్ ఉంటుంది. సో వాకబుల్ డిస్టెన్స్ అనమాట. మా పాప చేతించి అయితే పట్టుకొని వెళ్తున్నాను. అంటే అది ఎవ్రీ ఇయర్లో అండి. పాప చిన్నప్పుడు అయితే మేమే పట్టుకొని నేనే తీసుకొని వెళ్ళేదాన్ని. పాప కొంచెం పెద్ద అయ్యాక ఇంకా పాపతో అనమాట ముర్రాట ఎత్తి పట్టుకొని వెళ్తాం. ముర్రాట అంటే మేబీ చాలామందికి తెలియదు. శ్రీకాకుళంలో ముర్రాట అంటే పసుపు నీళ్ళు అమ్మవారికి సమర్పిస్తారనమాట, అంతేనండి. ఇంకా గుడిలో కొంచెం అలా ఫొటోస్ తీస్తున్నాను, వీడియోస్ తీస్తున్నాను. తమ్ముడు వచ్చున్నాడు. ఇంకా వాడు వస్తే ఏంటంటే ఫుల్ టైర్డ్ అవుతామండి. ఇంటికి వచ్చాక ఇంకా ఏం చేస్తారు అని అడుగుతూ ఉంటాడు. నార్మల్గా బోనాలు రోజు అయితే ఫుల్గా నాన్ వెజ్ తింటారనమాట. మేము తింటాము, బట్ నేను అంత హడావిడి అయితే చేయనండి ఫుడ్ విషయంలో. నార్మల్గా కానిచ్చేస్తాను. బట్ మా తమ్ముడు అయితే ఊరికి అది తెస్తారా ఇది తెస్తారా ఏం తెస్తారని అడుగుతూనే ఉన్నాడు. సర్లేరా బాబు, నీకు నచ్చింది ఏదో చెయ్యి, వండి పెడతానులే అని అంటున్నాను. ఎందుకంటే వాడు కూడా ఇయర్లీ జస్ట్ వన్స్ వస్తాడంటే అండ్ 1 వీకే ఉంటాడు. అండ్ ఈసారి కూడా ఏదో పని మీద వచ్చున్నాడు అనమాట. అండ్ ఖైరతాబాద్ వైపు అయితే ఈ బోనాల రోజు చాలా బాగా చేస్తారండి, గ్రాండ్గా చేస్తారు. ఇక్కడైతే అసలు బోనాలు ఎప్పుడు వచ్చేళ్ళాయో కూడా తక్కువ. మేము ఉండే ఏరియాలో అయితే అసలు తెలియదు. బట్ ఖైరతాబాద్ వైపు అయితే మీద చాలా అంటే చాలా అసలు పొద్దుటి నుంచి పెద్ద పెద్ద సాంగ్స్ పెట్టి డప్పులు అవన్నీ చేస్తారండి. అండ్ ఈవినింగ్ అయితే అమ్మవారిని అదే ఆ లైన్ అంతా కూడా తిప్పుతారు, చాలా బాగా చేస్తారు. ఇంకా వచ్చాక వాళ్ళేమో టైడ్ అయిపోయాను, పడుకుని పోయారు. మన ఆడవాళ్ళకైతే తప్పదు కదా. సో కొంచెం బిర్యానీ చేశాను, మటన్ కర్రీ చేసి, ఇది బొబ్బరి పప్పుతో స్వీట్ గారెలు అండి, అంటే బెల్లం గారెలు.
మా అత్తయ్య వారికి బాగా తెలిసివి చేస్తారు, తేనె గారెలు అంటారంట. ఇది బొబ్బరి పప్పుతో చేశాను. గారెల్లాగేనండి, బొబ్బరి పప్పుని గారెల్లాగా వేసేసి బెల్లం పాకంలో వేసేస్తాం అంతే. పాకం అనేది తిక్కుగా కాకుండా కొంచెం లైట్గా ఉంటుందన్నమాట. నేను ఈ వంట అంతా చేసేటప్పటికి అందరూ పడుకుని పోయారు. నేను ఒక్కదాన్నే ఇంకా ఏకపక్షిలాగా అదంతా చేస్తూ ఉన్నాను. ఇంకా తప్పదు కదా మనకి. అండ్ పొద్దున్న అయితే చాలండి విపరీతమైన ఎండ వచ్చేస్తుంది, చాలా పెద్ద ఎండ. బయటకు వెళ్తే చాలు తలనొప్పి వచ్చేస్తుంది. ఈవినింగ్ 4-5 అయితే చాలు ఇంకా పెద్ద వర్షం పట్టుకుంటుంది అనమాట. ఇంకా వాళ్ళందరూ తిన్నాక ఈవినింగ్ కొంచెం పని ఉన్నదనేసి బయటకు వెళ్ళి వచ్చాము. వచ్చిన తర్వాత మళ్ళీ వీడొచ్చి నేను చిల్లీ చికెన్ చేస్తానని పట్టుకున్నాడు మా తమ్ముడు. నేను మా ఇంట్లో వాళ్ళని మేనేజ్ చేసేస్తాను కానీ పిల్లల్ని మా వారిని కానీ మా తమ్ముడితో అస్సలు పడలేనండి. ఇంకా చిల్లీ చికెన్ అని వాడు ఏం చేశాడంటే పొద్దున్న మార్నింగే 10-10:30 కల్లా చికెన్ తెచ్చాడు. చికెన్ తెచ్చేసి అయితే అది మ్యాగ్నేట్ చేశాడనమాట. దాంట్లో ఏమేసాడంటే చిల్లీ పౌడర్, సాల్ట్, మైదా, కార్న్ఫ్లోర్, ఎగ్, బ్లాక్ పెప్పర్ అండ్ సోయా సాస్. ఇవన్నీ మనం ఎంతైతే చికెన్ తెచ్చుకున్నామో ఆ క్వాంటిటీకి ఇవన్నీ కూడా కొద్దిగా వేసేసి బాగా మిక్స్ చేసేసి బాగా కలిపేసి దాన్ని కంప్లీట్గా కవర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాడు. మార్నింగ్ పెట్టేశాడు. అండ్ నైట్ వాటిని అలాగా తీసేసి ఆయిల్లో ఫ్రై చేయడం అండి, అంతే. నిజం చెప్పాలంటే నేను ఇప్పటి వరకు ఎప్పుడు చెయ్యలేదు. చూసేదాన్ని, అందరు తింటారు కానీ నేను ఎప్పుడు తినలేదు కూడా. నాకు నచ్చదండి. ఇంట్లో చేస్తే ఓకే కానీ బయట పెద్దగా తినమనమాట. స్టమక్ అప్సెట్ అవుతుంది అది ఇది అనేసి. సో వాటిని ఆ డే అంతా అలా మ్యాగ్నేట్ చేశాక నైట్ అయితే నేను అవన్నీ ఫ్రై చేశాను. వాటి కోసం అవన్నీ వాడు కట్ చేసి పెడుతున్నాడు. నా కిచెన్లా లేదని అరుస్తూనే ఉన్నాను. మగవాళ్ళు కిచెన్లో పని చేస్తే ఇంకెట్లా ఉంటుంది తెలిసిందే కదా. అండ్ టేస్ట్ పరంగా అయితే బాగుందండి, వన్స్ ట్రై చేయండి. అండ్ ఆ సాస్లు అన్నీ తెచ్చిపెట్టాడు. నేను అన్నాను నువ్వు వెళ్ళేటప్పుడు పట్టుకొని వెళ్ళిపో, నేను ఇవి యూజ్ చేయను అనేసి. వాడేమో ఇవి నూడిల్స్ యూజ్ చేస్తారక్క, మ్యాగీలో యూజ్ చేస్తారక్క అని అంటున్నాడు. కానీ నాకు ఎందుకో తెలియదండి, నాకు నచ్చవండి ఇవన్నీ. నేను అన్నాను, మా వారు అంటున్నారు నువ్వు మళ్ళీ నెక్స్ట్ టైం లీవ్కి వస్తావు కదా అప్పటి వరకు మీ అక్క ఇలాగే దాచిపెడుతుంది, అవి యూజ్ చేయదు అని అంటున్నారు. కరెక్టేనండి, నేనైతే యూజ్ చేయనండి పెద్దగాను. అండ్ మా ఇంట్లో నూడిల్స్ ఇవన్నీ కూడా నేనేమి చేయను అనమాట, ప్రిఫర్ చేయను. వాడు చేస్తుంటే అట్లా చూస్తూ ఉన్నాను. అప్పటికే టైము 10:30 అయ్యింది. ఆయిల్లో అయితే చికెన్ని బాగా ఫ్రై చేసేయాలండి, డీప్ ఫ్రైలా చేసేయాలి. అలానే మరి బ్లాక్గా చేసేయకూడదు, నార్మల్గా అనమాట. ఇంకా నాకు టేస్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే అలా తినేవచ్చండి, టేస్టీగానే ఉన్నది. బట్ ఇంకా వీడు అదే లాస్ట్ ఫ్లేవర్స్ కోసం అని ఏవేవో మిక్స్ చేస్తూ ఉన్నాడు. వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టేశాడు. అండ్ ఏంటంటే అక్కడ గ్రీన్ చిల్లీ సాస్ అని, వెనిగర్ అని, సోయా సాస్ ఇవన్నీ ఉన్నాయి కదేవో 3 types ఆఫ్ సాసెస్ తెచ్చాడండి వాడు. ఇవన్నీ 1 స్పూన్ వేస్తున్నాడు అనమాట. కార్న్ఫ్లోర్ కూడా మిక్స్ చేసేసి ఒక పక్కన పెట్టాడు. ఇలా అనమాట. రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ అండ్ సోయా సాస్, కెచప్ ఇవన్నీ కలిపి బాగా వెనిగర్ ఇవన్నీ యాడ్ చేసి మిక్స్ చేసి ఒక బౌల్లో పెట్టాడు. అండ్ కార్న్ఫ్లోర్ కూడా మిక్స్ చేసేసి అయితే 1 బౌల్లో అయితే పెట్టారు. ఇవైతే చికెన్ అయితే ఒక పక్క నుంచి ఫ్రై చేస్తూనే ఉన్నాను. ఇంకా ఇవి లాస్ట్ అండ్ ఫైనల్లో అయితే ఉన్నాయండి. అండ్ గార్లిక్ ఇవన్నీ అయితే చిన్నగా చాప్ చేసుకుని అయితే పెట్టుకున్నాడు. నన్ను అడిగితే ఇదంతా ప్రాసెస్ కాదు కానీ నార్మల్గానే పకోడీని తినేస్తే బెస్ట్ ఏమో అని అయితే అనుకుంటున్నాను. వీడియో ఇటువైపు నుంచి తీసినా వాడు హ్యాండ్ కవర్ అయిపోతుంది, అటువైపు నుంచి తీస్తున్నా నాకు వాడు హ్యాండ్ కవర్ అయిపోతుంది. ఇంకా నాకు చిరాకు వచ్చి వెళ్ళిపోతుంది. మా వారు తీస్తున్నారు ఇదంతాను. ఫస్ట్ అయితే తమ్ముడు ఆ చికెన్ని ఫ్రై చేసి నేను పక్కన పెట్టేశాను కదా, వీడు కొంచెం లైట్గా ఆయిల్ వేసి కరివేపత్తిను అల్లం చిన్నగా కట్ చేసుకుని అయితే వేశాడు. అండ్ అదరక్ను కూడా చాలా చిన్నగా కట్ చేసింది అయితే వేసాడండి. దాని నెక్స్ట్ ఆనియన్స్ వేసేసి కొంచెం మరి ఎక్కువగా కొంచెం కచ్చాపచ్చాగా చేసుకుంటే చాలన్నమాట, మరీ ఎక్కువ కాకుండాను. అండ్ క్యాప్సికమ్, ఆనియన్స్ అయితే వేసేసి ఫ్రై చేసేసాడు. ఆనియన్లో లైట్గానేనండి, మరీ ఎక్కువ ఫ్రై అయితే కాదు, మగ్గితే చాలు. ఎందుకంటే మనం తినేటప్పుడు అది మనం బైట్ చేసేటప్పుడు మనకి ఆ ఫ్లేవర్ తెలుస్తుంది కదా, బాగా కర్రీకి మగ్గిపోయినట్టుగా మగ్గిపోతే ఆ టేస్ట్ ఉండదండి. అందుకని ఇంకా దాని తర్వాత లైట్గా అయితే సాల్ట్ వేసేసి మిక్స్ చేస్తూ ఉన్నాడు. అది మిక్స్ చేస్తూ నన్ను తిడుతూనే ఉన్నాడు. ఎందుకంటే వాడికి వెడల్పుగా ఉండే కంటైనర్ కావాలక్క అన్నాడు. నేను ఇవ్వలేదన్నమాట, చిన్న కడాయి ఇచ్చేసాను. అది కలపడానికి అవ్వట్లేదని నన్ను అంటూనే ఉన్నాడు, మీ ఇంట్లో ఏం కంటైనర్స్ ఉండవు అని. సో అది బాగా కొంచెం మగ్గాక ఇందాక చెప్పాను కదా వెనిగర్ అండ్ సాస్ ఇవన్నీ మిక్స్ చేసి పెట్టాడు ఒక బౌల్లో అని,
అది వేసేసాడు. అది వేసిన 5 మినిట్స్కి ఈ కార్న్ ఫ్లోర్ని వాటర్ వేసి ఉంచాడు కదా, అది కూడా వేసేసాడండి. వేసేసి అయితే దాన్ని ఇంకా మిక్స్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఎందుకంటే మనం ఆయిల్ అనేది చాలా తక్కువ వేస్తాం కదా, అందుకే మిక్స్ చేయాలి, లేకుంటే అది కొంచెం అడుగు పడుతుంది. బయట తీసుకున్నది ఏంటంటే ఆయిల్ చాలా ఎక్కువ వేస్తారు కనుక వాళ్ళకి తొందరగా అది మగ్గిపోతుంది అనమాట. మనం ఆయిల్ తక్కువ వేస్తాం కనుక మిక్స్ చేస్తూ ఉండాలి. అండ్ ఇది కొంచెం మగ్గిపోయింది అనేటప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసిన చికెన్ వేసేసి అండ్ లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా చిన్నగా కట్ చేసుకున్నాడు. ఆ స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసాడండి. అంతే. మనకి కుదిరితే కావాలంటే కొంచెం ధనియా పౌడర్ ఇవన్నీ అయితే మనం ముందే వేసుకోవాలి. అండ్ సాల్ట్ కూడా చూసుకోవాలి. చేయడం అయితే చాలా బాగుంది. రెసిపీ కూడా భలే ఉంది. వన్స్ మీకు నచ్చితే ట్రై చేయండి. బట్ నేనైతే ఇంత పెద్ద తలనొప్పిని పెట్టుకోలేనండి, ఇంత ఓపిక ఉండదు. అండ్ గంటల కూర్చొని కిచెన్లో ఈ వంటలు చేయాలంటే నా వల్ల కాదు. ఏదో చికెన్ పకోడీ వరకు అంటే ఓకే, కానీ ఇలాంటి చిల్లీ చికెన్లు ఇవన్నీ అంటే నా వల్ల కాదు. ఎందుకంటే అప్పటికే టైము 10:30 అయిందండి. సో ఇట్లాంటివి మనం చేసుకొని కూర్చుంటే టైం సరిపోదు కదా. మండే పిల్లలకి హాలిడే కనుక ఓకేలా నూరుకున్నాను. మండే పిల్లల స్కూల్ ఉంటే 10:30 వరకు ఇలాంటి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఉంటే అసలు ఎక్కడైతుంది, అవ్వదు కదా. అందుకనే ఇంకా నేను ఏమనలేదనమాట. బట్ రెసిపీ అయితే బాగుంది. తిని చూసాను, చాలా టేస్టీగా ఉంది. ఇంకా వాడికి థ్యాంక్స్ చెప్పేసి ఇంకా మధ్యాహ్నం కొంచెం బిర్యానీ ఉంటే కొంచెం బిర్యానీ వేసుకొని అయితే ఇవి తినేసాం. కంప్లీట్ అయిపోయింది. అప్పటికి 10:30 అవుతుంది. అండ్ కిచెన్ చూస్తే మాత్రం క్లీన్ చేస్తూనే ఉన్నాను, వాడు చెత్త చేస్తూనే ఉన్నాడు. ఒక్కసారి వీడియోలోకి రారానంటే వాడు తిడుతూ ఉన్నాడు. ఇంకా సర్లే, ఇంకా హ్యాపీలే, కాస్తనే కనిపించాడు అనుకున్నాను ఇంకా. సో ఇదైతే చాలా చిన్న వీడియోనండి. ఐ హోప్ మీ అందరికీ నచ్చుంటుంది. నచ్చుంటే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.